ఏదైతే దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో అస్సాంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అది నిలుపుకోవడం అవసరం. అది నిలుపుకోగలిగితే బీజేపీ పరంగా దాని సక్సెస్ అది అయిపోయినట్టే. అది ఫెయిల్ అయిందంటే చర్చకొస్తుంది. కానీ అంత పెద్ద గందరగోళ పడేటటువంటిది ఏమీ లేదు. అయితే బెంగాల్ అత్యంత కీలకమైనటువంటిది. బెంగాల్ ఎలక్షన్ కూడా ఉంది. బెంగాల్లో అయితే ప్రస్తుతం ఇటు బీజేపీ 150 సీట్ల దాకా గెలుచుకుంటుందన్న సర్వేలు ఉన్నాయి. మమతా బెనర్జీ 218 దాకా గెలుచుకుంటుందన్న సర్వేలో ఉన్నాయి. కాబట్టి అక్కడ టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. అక్కడ కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ ఇద్దరూ కూడా అటు వీళ్లతో పొత్తు పెట్టుకోకుండా మమతతో విడిగా పోటీ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా బీజేపీని అధికారంలోకి రాకుండా చూడాలన్నది వాళ్ళ స్కెచ్. మమతా బెనర్జీకి పరోక్షంగా ఆ విధంగా సహకరిస్తున్నాయి. కాబట్టి అక్కడ బీజేపీ గెలుస్తుందా లేదా, బీజేపీ అక్కడ గెలిచిందంటే కనుక ఇక మిగతా అన్ని పట్టించుకోనక్కర్లేదు. ఇక మూడోది వచ్చేటప్పటికి తమిళనాడు ఎలక్షన్స్. తమిళనాడులో విజయ్ తెచ్చే ఇంపాక్ట్. విజయ్ వచ్చాడు కొత్తగా, ముఖ్యమంత్రి పదవి కావాలంటున్నా టీవీకే తరపున. ఇప్పుడు అతను గెలుస్తాడా లేదా ఏఐఏడిఎంకే ప్రభుత్వం అధికారంలోకి రావడానికి డిఎంకే ఓట్లు చీలుస్తాడా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి ఏఐఏడిఎంకే అధికారంలోకి రాకుండా చేస్తాడా, ఇది రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. కానీ ఈలోపు ఏదన్నా మాట్లాడుకున్నా ఎవరి లెక్క వాళ్ళదే అవుతుంది. అలాగే కేరళలో కీలకమైనటువంటిది. అక్కడ మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో, ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ విజయం సాధించింది, మెజార్టీ. అదే సమయంలో లెఫ్ట్ ఫ్రంట్ దెబ్బతింది అధికారంలో ఉన్నటువంటిది. కాబట్టి అక్కడ బీజేపీ పుంజుకుంది. బీజేపీ చీల్చే ఓట్లు కమ్యూనిస్టులను దెబ్బతీసి కాంగ్రెస్ని గెలిపిస్తున్నాయి. అక్కడ అది పెరిగిందంటే ఈజీగా కాంగ్రెస్ యాక్సెస్ అయినటువంటిది. ఇది అక్కడ కీలకమైనటువంటి అంశం. ఇట్లాగా ఓవరాల్గా చూసుకుంటే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినంత వరకు జయాపజయాలు ఎట్లా ఉంటాయి అన్నటువంటిది ప్రధానంగా ఇంపార్టెంట్ కాబోతున్నాయి. ఒకవేళ కనుక బెంగాలు అట్లాగే తమిళనాడు కనుక బీజేపీ నేతృత్వంలోని కూటమి గెలిస్తే కనుక దేశ రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ శకం ముగిసినట్టు అవుతుంది.